శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్సా, ద సెక్రటరీ ఆఫ్ వాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికెలో అయిపోతుంది. టుడే స్టోరీ ఈజ్ ద రూమర్స్ కాస్ట్. గుసగుసల మూల్యం రూమోర్స్ కాస్ట్. ఒక నిశ్శబ్దమైన గ్రామంలో రిహాన్ అనే బాలుడు నివసించేవారు. ఆయనకు ఒక విచిత్రమైన వరం ఉండేది. ఎవరైనా సమీపంలో గుసగుసలాడితే ఆ మాటలు చాలా సేపటికి కూడా ఆయన మనసులో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. మొదట అది ఆయనకు సరదాగా అనిపించింది. స్నేహితుల రహస్యాలు, నిజాన్ని వక్రీకరించే కథలు అన్నింటినీ ఆయన శ్రద్ధగా వింటూ ఉండేవారు. వాటిని బయటకు చెప్పకపోయినా ఆ ప్రతిధ్వనులు రోజురోజుకు పెరిగి ఆయన ఆలోచనలను నింపేశాయి. ఒకరోజు ఆయనకు సన్నిహిత మిత్రుడు ఆరవ్ డబ్బు దొంగిలించారనే గుసగుసలు వ్యాపించాయి. ఆ మాటలు ఆయనకు ఎక్కడ చూసినా వినిపించాయి. నిజమో కాదో స్పష్టంగా తెలియకపోయినా ఆయన మనసులో సందేహం కలిగి ఆరవ్తో మాట్లాడటం తగ్గించారు. కొన్ని రోజుల తరువాత నిజం బయటపడింది. ఆ డబ్బు కేవలం తప్పిపోయింది. ఆరవ్ నిర్దోషి. అది తెలిసినప్పుడు ఆయనకు తీవ్రమైన బాధ కలిగింది. గుసగుసల వల్ల మాత్రమే కాదు, వాటిని తాను ఎంత సులభంగా నమ్మేశారో అన్న కారణంతో. ఆ రాత్రి ఆయన మనసులోని ప్రతిధ్వనులు మరింత గట్టిగా వినిపించి తన మౌనం మరియు అనుమానాన్ని గుర్తు చేశాయి. అప్పుడు ఆయన ఒక సత్యాన్ని గ్రహించారు. గుసగుసలు లక్ష్యంగా ఉన్న వ్యక్తిని మాత్రమే కాదు, వినేవారిని కూడా విషపూరితం చేస్తాయి. ఆ రోజు నుండి ఎవరైనా గుసగుసలాడితే ఆయన అక్కడి నుండి నిశ్శబ్దంగా దూరమయ్యేవారు. క్రమంగా ఆ ప్రతిధ్వనులు తగ్గిపోయి వాటి స్థానంలో ప్రశాంతత నెలకొంది. నీతి ఆన్నే గుసగుసలు హానికరంగా అనిపించకపోయినా అవి నమ్మకాన్ని, నిజాన్ని, మనసుకు ప్రశాంతతను నిశ్శబ్దంగా నాశనం చేస్తాయి. Hope you all enjoyed listening the story. If this story touched your heart, like it, express your experience in the comments. If you want to motivate others, do share it. Follow for more such meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Kathalu Chitikilo Aipotundi. Thank you. Sarve Jana Sukhino Bhavantu.